హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు నేత్ర వ్లాగ్స్. ఇవాల్టి వీడియో ఏంటంటే, ఇక్కడ చూస్తున్నారు కదండి, గులాబీ మొక్కకు ఒక్క స్టెమ్కే ఎన్ని బర్డ్స్ వచ్చాయో. ఆల్మోస్ట్ ఒక్క స్టెమ్కి ఒక 50 వరకైతే బర్డ్స్ ఉన్నాయండి. చిన్న చిన్న బర్డ్స్ చాలా వచ్చాయి. గులాబీ మొక్కకు ఎక్కువగా మొగ్గలు రావడానికి నేను ఏం కేర్ తీసుకున్నానో, ఏం ఫెర్టిలైజర్ ఇచ్చానో ఈ వీడియోలో అయితే చెప్తానండి. అయితే వీడియోను స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేస్తే నేను పెట్టిన ప్రతి వీడియో నోటిఫికేషన్ అయితే వస్తుందండి. అయితే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తేనే మీకు నేను ఏం ఫెర్టిలైజర్ ఇస్తున్నాను, ఏం కేర్ తీసుకుంటున్నాను అనేది అయితే పూర్తిగా అర్థమవుతుందండి. స్కిప్ చేసి చూస్తేనైతే వీడియో అర్థం కాదండి. అయితే గులాబీలను పెంచడం అయితే చాలా అంటే చాలా ఈజీ అండి. అయితే కొంచెం కేర్ తీసుకొని ఫెర్టిలైజర్స్ సరిగ్గా ఇచ్చామనుకో ఇలా మొక్క నిండా బర్డ్స్ వస్తాయండి. అదే మనం సరిగా పట్టించుకోమనుకోండి, పువ్వులు సరిగా పూయవు. మీరే చూడండి, మా గులాబీ మొక్క నిండా ఎన్ని మొగ్గలు ఉన్నాయో. అయితే ప్రతి ప్లాంట్కి అండి, ఇక్కడ చూస్తున్నారు కదా, ఇదైతే పన్నీర్ రోజ్ అండి. పన్నీర్ రోజులో లైట్ పింక్ షేడ్. ఇదైతే ఒకటే కొమ్మ దగ్గర ఆల్మోస్ట్ ఒక 6 బర్డ్స్ వచ్చాయి. అలాగే దాని కింది నుంచి కూడా చిన్న చిన్నగా బర్డ్స్ స్టార్ట్ అయ్యాయండి. ఇలాగా చూస్తున్నారు కదా, చిగురు కూడా ఎంత బాగా వస్తుందో. ఇలా కొత్త కొత్త చిగురు వచ్చినప్పుడు ఆ చిగురులో నుంచి బర్డ్స్ అయితే విపరీతంగా వస్తూ ఉంటాయండి. కొత్త చిగురులు వస్తేనే మనకి బర్డ్స్ అయితే వస్తూ ఉంటాయి. మీరే చూస్తున్నారు కదా, మా ప్రతి ప్లాంట్కి ఎన్ని మొగ్గలు ఉన్నాయో. అయితే నేను ఇచ్చే ఫెర్టిలైజర్ అన్నీ కూడా వీడియో తీసి పెడుతున్నానండి. ఒకసారి మన ఛానల్ని విజిట్ చేసి చూడండి. ఈ గులాబీలకి అయితే ఖచ్చితంగా 6 గంటలైనా ఎండ తగిలే ప్రదేశంలో పెడితేనే ఇంతగా పువ్వులు పూస్తూ ఉంటాయండి. చూస్తున్నారు కదా, ఒక్కటే దగ్గర ఇట్లా గుత్తులు గుత్తులుగా ఫ్లవరు విప్పుకుంటే చూడడానికి 2 కన్నులు సరిపోవు కదండి. అయితే ఎండ తగిలే ప్రదేశంలో పెడితేనే బాగా వస్తుందండి. ఎందుకంటే అవి హెవీ ఫీడర్స్ కదా, అవి ఎక్కువ ఆహారం తీసుకుంటాయి. ఎక్కువ ఆహారం తయారు చేసుకోవాలంటే ఎండ ఎక్కువ కావాలి కదండి. అందుకని మొక్కలకైతే ఎండ తగిలే ప్రదేశంలో పెట్టాలి. అంతేకాకుండా గులాబీలకైతే పెస్ట్ అటాక్ ఎక్కువగా ఉంటుంది, మనం జాగ్రత్తగా చూసుకోవాలి. ఏదైనా ముడత వచ్చినప్పుడు వెంటనే ఆకు ముడతలు పడినట్టు అవుతూ ఉంటుంది. అప్పుడు 1-2 ఆకులు ఉన్నప్పుడు తీసేసుకొని ఏదైనా స్ప్రే చేసుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదండి, అదే ఫెర్టిలైజరు. ఫెర్టిలైజర్ ఇవ్వకముందు మా చెట్లు అయితే ఎలా ఉన్నాయో చూడండి, మొత్తం జీవం కోల్పోయినట్టు ఉన్నాయి. ఇది ఇచ్చిన తర్వాత మన ప్లాంట్లు అయితే ఎంత హెల్తీగా రెడీ అయ్యాయంటే అసలు మాటల్లో చెప్పలేనండి. మీరు చూసారు కదా, ప్లాంట్లు ఎంత హెల్తీగా తయారైపోయాయో. బర్డ్స్ కూడా అంత బాగా వచ్చాయి. ఇది మనకి గులాబీలకనే కాదండి, మల్లె మొగ్గలకు, అలాగే కూరగాయల ప్లాంట్లకి, పండ్ల మొక్కలకి అన్నిటికి కూడా హ్యాపీగా ఇచ్చుకోవచ్చండి. ఈ మల్లె చెట్టుకి సీజన్తో సంబంధం లేకుండా ఫ్లవరింగ్ పూయించుకోవచ్చండి ఇలాంటి ఫెర్టిలైజర్ ఇస్తూ కూడా. అయితే ఫెర్టిలైజర్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. ఇక్కడ చూస్తున్నారు కదండి, 1/2 లీటర్ వాటర్ అయితే తీసుకున్నాను. ఇప్పుడు ఇందులోకి 1/2 లీటర్ మజ్జిగని యాడ్ చేసుకుంటున్నానండి, పులిసిన మజ్జిగ. ఇది అయితే అంటే నాకు ఎక్కువ మొక్కలు ఉన్నాయి కాబట్టి 1/2 లీటర్ తీసుకున్నాను. తక్కువగా ఉన్న వాళ్ళైతే కొద్దిగా తక్కువ తీసుకోండి. ఇప్పుడు ఇందులో కొద్దిగా బెల్లంను యాడ్ చేసుకోవాలి. ఈ బెల్లం అయితే ఫ్రెష్గా ఉందైనా పర్లేదు, మన ఇంట్లో వాడుకోవడానికి పనికిరాదు అనుకున్న బెల్లాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోవచ్చండి. ఇందులో కొంచెం శనగపిండి కూడా తీసుకున్నాను. అయితే ఆ వీడియో క్లిప్ అనేది అయితే మిస్ అయిపోయింది. ఇప్పుడు ఈ బెల్లమును మొత్తము ఆ మజ్జిగలో కలిసే విధంగా మన చేతితో ఇలా మొత్తం పిసికేసేయాలండి. అందులో చూస్తున్నారు కదా, ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టుగా మొత్తం కూడా అలాగా మజ్జిగలో కలిసే విధంగా పిసికేసేయాలి. ఇందులో ఎండిన ఆవు పేడ కానీ, లేదంటే ఇక్కడ చూస్తున్నారు కదా పిడికలండి, మనకి బయట పూజ స్టోర్లో అమ్ముతూ ఉంటారు కదా, అవి
మనకి ఎండిన పేడ లేనప్పుడు ఇలాగా పిడికలు వేసుకోవచ్చండి. పచ్చిది మాత్రం అస్సలు వేయకూడదు. వేస్తే మనం చేసుకున్న ఫెర్టిలైజర్ అంతా కూడా పాడైపోతుందండి. ఇప్పుడు దీనిని ఒక 4 రోజులు అయితే పెట్టేసేయాలండి. పక్కకు పెట్టేసిన తర్వాత చూడండి వచ్చింది కదా. ఇప్పుడు ఇది బాగా పులిసిపోయిందని అర్థం. ఎంత మంచిగా కలిసిపోయింది. ఇలాగా పిడికలు కూడా మంచిగా కలియబెట్టుకొని కొద్దిగా చిన్న చిన్న ముక్కలు ఉన్నా పర్లేదండి. 1:5 రేషియోలోనైతే మన ముక్కలకు వేసేసుకోవచ్చు. 1:10 రేషియోలో కలుపుకొని డైల్యూట్ చేసుకొని అన్ని రకాల వేసుకోవచ్చండి. ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.